హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ తల్లాప్రగడ సుధారాణి గారు రచించిన మంకీ ట్రాప్ అనే కథను వినేద్దామండి. హాల్లో కుర్చీలు అవి వేశాను సార్. వాళ్ళు వచ్చే టైం అయింది. మీరు లోపలికి వెళ్ళిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను సార్ అన్నాడు పద్మనాభం. పద్మనాభం మా ఆఫీస్ అటెండర్. నాకు నమ్మిన బంటు. రోజు ఉదయాన్నే మా ఇంటికొచ్చి పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఈ రోజు జనవరి 1. కొత్త సంవత్సరాది కావటంతో రైస్ మిల్లర్లు అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వస్తారు. నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే గత 3 ఏళ్లుగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఇల్లు మా తాతగారు కట్టించింది. ఇంటి ముందు వెనక పెద్ద ఖాళీ స్థలం, రకరకాల చెట్లు, పెద్ద మెయిన్ గేట్. గేట్ చప్పుడైతే ఎవరొచ్చారో ఇంట్లోంచే చూడొచ్చు. లోపలికి వచ్చేసి బెడ్రూంలో కూర్చున్నాను. మరో 10 నిమిషాలకు పద్మనాభం మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో వచ్చినట్లున్నారు. కూర్చోండి సార్. సార్ పూజ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు అన్నాడు. ఆ వచ్చినాయన కూర్చున్నట్లున్నాడు. పద్మనాభం లోపలికి వచ్చి కప్పుతో కాఫీ తీసుకువెళ్లి ఇచ్చాడు. మరో 10 నిమిషాల్లో 4-5 వచ్చినట్లున్నారు. పద్మనాభం లోపలికి రావటం, కప్పుల్లో కాఫీ పోసి తీసుకెళ్లటం చేస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత పద్మనాభం నా దగ్గరకు వచ్చాడు. సార్, చాలా మంది మిల్లర్లు వచ్చారు అన్నాడు. బయట ఎన్ని కార్లున్నాయి అని అడిగాను. ఓ 10-12 ఉంటాయి సార్ అని చెప్పాడు. సరే, నువ్వెళ్ళు, నేను వస్తాను అన్నాను. అప్పటికే పట్టుపంచ కట్టుకొని నుదుట విభూది కుంకుమ పెట్టుకున్నాను. మెడలో రుద్రాక్షలతో బయటకు వచ్చాను. అందరూ లేచి నుంచుని నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్నారు ఒకేసారి. నమస్కారం నమస్కారం, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లేటు అయినట్లుంది, మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాను నొచ్చుకుంటూ. పర్వాలేదు సార్ అన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ పళ్ళు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, డైరీలు ఇలా ఏదో ఒక గిఫ్ట్ నా చేతిలో పెడుతున్నారు. వద్దు వద్దు, ఎందుకండి ఇవన్నీ అంటూనే అవన్నీ తీసుకున్నాను. వాళ్ళు మరోసారి వంగి వంగి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్టులు అన్నీ హాల్లో ఓ పక్కన కుప్పలా పెట్టాడు పద్మనాభం. పద్మనాభం, నువ్విక భోజనానికి పోయిరా, ఆ గిఫ్ట్స్ లో నీకు కావలసినవి తీసుకువెళ్ళు అన్నాను. పద్మనాభం మొహమాట పడుతూనే ఏవో 2-3 తీసుకొని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళాడు. ప్రతి జనవరి 1కి ఇలాగే హడావుడి ఉంటుంది. ఇదే సీన్ రిపీట్ అవుతుంది. నా పరిధిలో ఓ 40 చిన్న పెద్ద రైస్ మిల్లులున్నాయి. వాళ్లకు నిత్యం నాతో పని. వాళ్ళు మిల్లుల్లో బియ్యం నాణ్యత నేను పరీక్షించి అనుమతి ఇస్తేనే గాని గవర్నమెంట్కు ఇవ్వవలసిన వారి లెవీ కోటా ఇవ్వలేరు. ఇలా ఇస్తే గాని బయట అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వదు. బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటే గాని వాళ్లకు లాభాలు రావు. అందుకు నా అవసరం ఉంది కాబట్టి నేనంటే అపార గౌరవం. మరో 6 నెలలు సాఫీగా గడిచాయి. ఓ రోజు మధ్యాహ్నం జిల్లా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. నమస్తే సార్ అన్నాను. ఏం నమస్కారం అయ్యా, నిన్ను అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత ఇబ్బంది. కాస్త హెడ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసుకుని ఆపించుకోకపోయావా అన్నాడు. నిజంగా నేను షాక్ అయ్యాను. ఎక్కడ గోదావరి జిల్లా, ఎక్కడ అనంతపురం? మీరుండగా నాకు భయమేమిటి సార్? మీ పలుకుబడి ఉపయోగించి ఆపించండి సార్ అన్నాను. ఎండీ గారు వెంటనే రిలీవ్ చేయమని సీరియస్ గా చెప్పారు. నీ ప్లేస్ లో రామరాజును వేశారు. సరే, నువ్వెళ్ళి జాయిన్ అవ్వు, నేను మళ్ళీ ట్రై చేసి తీసుకొస్తానులే అని ఫోన్ పెట్టేశాడు. ఆయన భరోసా ఇచ్చాక ధైర్యం వచ్చింది. ఫ్యామిలీని ఇక్కడే ఉంచి రిలీవ్ అయ్యి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను. మీరు అంత దూరం వెళ్ళిపోతే ఎలా? అత్తయ్య గారికి ఒంట్లో బాగుండటం లేదు కదా అంది శారద. పర్వాలేదు, డాక్టర్ సూర్యభాస్కరం వచ్చి అమ్మను చూస్తూ ఉంటాడులే. నేను 10-15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాను. ట్రై చేసుకుని 2-3 నెలల్లో వెనక్కి వచ్చేస్తాను అన్నాను. నేను అనంతపురం బదిలీ అయినట్లు పద్మనాభం మిల్లర్లకు చెప్పినట్లున్నాడు. మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేశారు. సార్, ఈ వార్త నిజమేనా? మీరు వెళ్ళిపోతే ఎలా సార్? మా ప్రెసిడెంట్ గారు ఎండీ గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపేస్తామంటున్నారు అన్నాడు జిల్లా సెక్రటరీ. ఆ పని చెయ్యకండి. ఒకసారి బయటకు వెళ్ళి వస్తే మరో 3-4 ఏళ్ల దాకా మళ్ళీ కదపరు అన్నాను. వాళ్ళు చాలా బాధపడుతూ వెళ్ళిపోయారు. ఆ మర్నాడే రామరాజు వచ్చి ఛార్జ్ తీసుకోవటం, నన్ను రిలీవ్ చేయటం జరిగిపోయింది. ఇంట్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పద్మనాభాన్ని రోజు వచ్చి చూస్తూ ఉండమని చెప్పి అనంతపురం బయలుదేరాను. అనంతపురం ఆఫీస్ చాలా చిన్నది. స్టాఫ్ కూడా చాలా తక్కువ. వాళ్ళకి గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా గౌరవం. ఆ గౌరవంతో నాకు పెద్దగా పని కూడా చెప్పటం లేదు. జిల్లా మేనేజర్ కూడా నన్ను ఎంతో అభిమానంతో చూడటంతో నేను ఇంటికి రావాలి అనుకున్నప్పుడల్లా వచ్చి వెళ్తున్నాను. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మాత్రం రాలేదు. ఇంకో వారం రోజుల్లో జనవరి 1 వస్తోంది. ఆ రోజుకు నేను వెళ్ళకపోతే ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా నన్ను ఎంతగానో అభిమానించే మిల్లర్లందరూ ఇంటికొచ్చి
నేను రాలేదని బాధపడతారు. అందుకని ఓ వారం రోజులు లీవ్ లెటర్ పడేశాను. మొన్ననే కదా వెళ్ళావు సుధాకర్, మళ్ళీ వెంటనేనా అన్నాడు మేనేజర్. తప్పకుండా వెళ్ళాలి సార్. రైస్ మిల్లర్లకు నేనంటే చాలా అభిమానం. అందరూ జనవరి 1కు ఇంటికొస్తారు. నేను వెళ్ళకపోతే బాధపడతారు అన్నాను గట్టిగా. ఒక క్షణం నా మొహం కేసి అదోలా చూసి, నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ. కొత్త సంవత్సరాదికి ముందు రోజున ఇంటికొచ్చాను. నన్ను చూడగానే శారద ఆశ్చర్యపోయింది. మొన్ననేగా వచ్చి వెళ్లారు అంది. పద్మనాభం వస్తున్నాడా అన్నాను, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఆ వస్తున్నాడు అంది గేటు కేసి చూస్తూ. నమస్కారం సార్ అన్నాడు పద్మనాభం వస్తూనే. రేపు జనవరి 1 కదా, ఎప్పట్లాగానే ఏర్పాట్లు చూడు అన్నాను. అలాగే సార్ అన్నాడు పద్మనాభం. కోటయ్య కాజా, మిక్చర్ కూడా తెప్పించు. ఉత్త కాఫీ ఒక్కటే ఇస్తే ఏం బాగుంటుంది అన్నాను జోబులోంచి 2 500 నోట్లు తీసి ఇస్తూ. అలాగే సార్ అన్నాడు గాని మొహంలో మున్పటి ఉత్సాహం లేదు. సాయంత్రం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి పొద్దున్నే వస్తాను సార్ అన్నాడు పద్మనాభం. కొంచెం పెందలారేరా అన్నాను. బుర్ర ఊపి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే 4 గంటలకు మెలకువ వచ్చింది. పక్కింట్లో కోడి అప్పుడే కూయటం మొదలుపెట్టింది. లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగి స్నానం చేశాను. పట్టుపంచ కట్టుకుని పూజ ముగించాను. టైం 6 అయింది. గేటు కేసి చూస్తూ హాల్లో పచార్లు మొదలుపెట్టాను. 6:30 అయింది. గేటు చప్పుడైంది. పద్మనాభం గేటు తీసుకుని స్కూటర్ లోపల పెట్టుకున్నాడు. బయట కుర్చీలు అవి వేశావా అన్నాను. పద్మనాభం బుర్ర ఊపాడు. గడియారం కేసి చూసుకున్నాను. 8 అయ్యింది. గేటు చప్పుడు కాలేదు. ఎవరూ వచ్చిన జాడా లేదు. నేను వస్తున్నట్లు వాళ్ళకు తెలుసా అన్నాను అనుమానంగా. అందరికీ చెప్పాను సార్. మిల్లర్స్ అసోసియేషన్లో కూడా చెప్పాను సార్ అన్నాడు. మళ్ళీ వాచి చూసుకున్నాను. 9 అయింది. అసహనంగానూ అవమానంగానూ ఉంది. ఎప్పుడు తెల్లారకుండానే వచ్చేసేవాళ్లు, నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాళ్లు. నాకు ట్రాన్స్ఫర్ అయితే కన్నీరు కార్చిన వాళ్ళు ఎవరూ కనపడరే. అంతకాలం వాళ్లకు అంతగా సేవ చేస్తే కనీసం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు రాలేదే. నాకు చాలా ఉక్రోషంగానూ కోపంగానూ ఉంది. ఇంతలో సెల్ రింగ్ అయింది. రామరాజు నుంచి ఫోన్. సుధాకర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్, వచ్చారా అన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ రామరాజు గారు, నిన్ననే వచ్చాను అన్నాను. ఇప్పుడే మన రైస్ మిల్లర్లు అందరూ వచ్చి వెళ్లారు. వాళ్ళింకా జాయింట్ కలెక్టర్ గారిని, డిఈఓ గారిని, కలెక్టర్ గారిని కలవాలట. హడావిడిగా వెళ్లిపోయారు అన్నాడు రామరాజు. ఆ లిస్టులో నేను లేను. వాళ్ళు చాలా మంచివాళ్లు. అవసరం ఉంటే గాని ఎవరిని డిస్టర్బ్ చేయరు అన్నాను వెటకారంగా. అది ఎక్కడైనా అంతే. అవసరాన్ని బట్టి స్నేహం, అవకాశాన్ని బట్టి ద్రోహం. మనం మంకీ ట్రాప్ లో తెలియకుండానే ఇరుక్కుంటాం సార్ అన్నాడు. అంటే అన్నాను అర్థం కాక. వాళ్లకు అవసరం ఉన్నంత కాలం అభిమానం కురిపించి మనల్ని మంకీ ట్రాప్ చేస్తారు. మనం దాంట్లో ఇరుక్కుంటాం. మనకు సమాజంలో సొంత అస్తిత్వం ఉన్నా వాళ్ళు చూపించే అభిమానం, గౌరవం అనే ట్రాప్ లో ఇరుక్కుని బయటికి రాలేకపోతే ఇలాగే ఉంటుంది. వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు. కోతికి బోనులో చెయ్యి మాత్రం పట్టేంత కన్నం పెట్టి లోపల ఆహారం పెడతారు. గుప్పెటలో తీసుకుందామంటే గుప్పెట బయటకు రాదు. ఆ ఆహారాన్ని వదిలేస్తే చెయ్యి బయటకు వస్తుంది. కానీ కోతి ఆహారాన్ని వదలదు. ఆ విధంగా ట్రాప్ లో పడుతుంది. మనం కూడా అంతే. వాళ్ళ అవకాశవాద అభిమానం అంతా మంకీ ట్రాప్. దాంట్లోంచి బయటకు రావాలంటే రిక్తహస్తాలతో రావాలి అన్నాడు రామరాజు. గొప్ప విషయం చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఉంటా అని సెల్ డిస్కనెక్ట్ చేశాను. జ్ఞానోదయం అయింది. మబ్బులు విడిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. పద్మనాభం, ఆ కాకినాడ కాజాలు, మిక్చర్ మీ పిల్లలకు తీసుకుపో అన్నాను. ఎవరైనా వస్తే సార్ అన్నాడు సందేహంగా. మన అవసరం ఎవరికీ లేదు, ఎవరూ రారు అన్నాను. పద్మనాభం సందేహిస్తుంటే స్వీటు హాటు బ్యాగ్లో పెట్టించాను. మౌనంగా తీసుకుని వెళ్ళిపోయాడు పద్మనాభం. ఆ రాత్రే అనంతపురం బయలుదేరి వచ్చేశాను. ఒకసారి పుట్టపర్తి వెళ్ళిరండి సార్ అన్నాడు నా అసిస్టెంట్ ఓబులేసు. ఇప్పుడు బాబాగారు లేరుగా అన్నాను. నాకు ఎలాంటి నమ్మకాలు, సెంటిమెంట్స్ లేవు. పూజ చేస్తాను, అది రొటీన్గా. బాబా భౌతికంగానే లేరు సార్. ప్రశాంతి నిలయం చూసిరండి అన్నాడు. ఓబులేసును తీసుకుని ఆదివారం పుట్టపర్తి వెళ్లి ప్రశాంతి నిలయం చూసి వచ్చాను. సార్, మీరు ఏమని ప్రార్థించారు అన్నాడు ఓబులేసు. జనం అందరూ సుఖంగా ఉండాలని అన్నాను గొప్పగా. నేను మీకు మీ ఊరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నాను సార్ అన్నాడు. పక్కవాడికి మంచి జరగాలని కోరుకోవటం ఎంత గొప్ప విషయం. ఓబులేసు కోరిక ప్రకారం మరో 15 రోజులకు మళ్లీ మా ఊరు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావటం, నన్ను రిలీవ్ చేయటం జరిగిపోయింది. వెంటనే మా ఊరు వచ్చేశాను. శారద, అమ్మ చాలా సంతోషించారు. నేను వచ్చానని తెలిసి రామరాజు వచ్చాడు. అతనితో మాట్లాడి ఛార్జ్ తీసుకున్నాను. అతన్ని సాగరంపుదామని గేటు దాకా వెళ్లాను. అతను బయటకు వెళ్లి మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఓ 4 రైస్ మిల్లర్లు అటుగా వెళ్తూ అతన్ని చూసి ఆగారు. నమస్కారం సార్ అన్నారు రామరాజు దగ్గరకు వచ్చి. నన్ను చూసి నేను బదిలీ అయి వచ్చేశానని తెలిస్తే సంతోషిస్తారు అనుకుని గేటు దగ్గర నుంచున్నాను.
వాళ్ళు రామరాజుతో మాట్లాడుతున్నారు. నన్ను చూశారు, కానీ కనీసం నవ్వనైనా లేదు. 5-10 నిమిషాలు అయిపోయింది. వాళ్ళు నన్ను అసలు గుర్తించడం లేదు. రామరాజు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. రేపటి నుంచి నేను రావటం లేదు. సుధాకర్ గారే మీకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ అన్నాడు రామరాజు. వాళ్ళు ఒక్కసారిగా నాకేసి తిరిగారు. నన్ను అప్పుడే చూసినట్లు, అయ్య బాబోయ్, మా గురువుగారు వచ్చేశారా? చాలా సంతోషం సార్ అంటూ రామరాజును వదిలేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేశారు. మిమ్మల్ని చూడలేదు సార్, మీరు వచ్చేశారంటే మా కష్టాలన్నీ తీరినట్టే అన్నారు. అప్పటిదాకా ఉన్న రామరాజేదో వీళ్ళని రాసి రంపాన పెట్టినట్లు. రామరాజు చెప్పిన మంకీ ట్రాప్ గుర్తుకొచ్చింది. అర్థమైందా అన్నట్టు రామరాజు నవ్వుతూ థమ్సప్ గుర్తు చూపించాడు. నేను నవ్వుతూ బొటన్ వేలు చూపించాను. ఈ అవసరార్థ గౌరవాలన్నీ మన అధికార హోదాలను బట్టి ఉంటాయని అర్థమైంది. మీరు అన్నాను వాళ్ళెవరో తెలియనట్లు. మేం సార్, మమ్మల్ని మర్చిపోయారా? రైస్ మిల్లర్లం అన్నారు గేటు తీసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ. రేపు ఆఫీస్కి రండి అన్నాను, అప్పుడే జ్ఞానోదయం అయినవాడిలాగా. చిరునవ్వుతో గేట్ మూసేసి వెనక్కి తిరిగాను. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.